సర్వేల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ స్టాక్ పెరుగుతున్నది, అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. కానీ ఇటీవల కూడా అంటే ఇప్పుడు మీ సొంత జిల్లా కృష్ణా జిల్లాలో చూస్తే బలమైన నాయకుడు దేవినేని నెహ్రూ గారు కానీ వారి అబ్బాయి అవినాష్ కానీ కడియాల బుచ్చిబాబు అటువంటి నాయకులు వెళ్ళిపోయారు. ఈస్ట్ గోదావరిలో ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడే ఆయన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ ఆయన వెళ్ళిపోయారు. మరి ఏ విధంగా ఈ పార్టీని ఏ విధంగా మీరు బలోపేతం చేస్తారు, ఏ విధంగా ఇంకా ఓట్లు పెంచుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఒక విషయం మనం దుర్గేష్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు ఏంటంటే కొంత ప్రజల్లో ఒక అభిప్రాయం ఉందిలే, మనం అనవసరంగా మనం ఎందుకు వేరే పార్టీకి వెళ్తే దాని యొక్క ఇమేజ్ మూలంగా మనం కూడా లబ్ధి పొందొచ్చు, లాభపడవచ్చు అని ఆలోచన చేస్తారు ఇన్స్టెంట్గా. ఇప్పుడు చూడండి, ఎన్నికలకు ముందు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ, వైఎస్ఆర్ పార్టీలో కానీ, భారతీయ జనతా పార్టీలో కానీ ఉన్నటువంటి నాయక గణమంతా ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రూపు లేకపోతే ఒక రేఖ అలాంటిది ఏమి ఉండదు కదా. అందులో ఉన్నటువంటి నాయకులే ఆ సిద్ధాంతాలని, ఆ మేనిఫెస్టోని దాన్ని అమలుపరిచేయాలి. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ని తిట్టి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఉదాహరణకి ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు, ఎంపీలు అయినటువంటి వాళ్ళు రాష్ట్ర క్యాబినెట్లో సగం పైగా కాంగ్రెస్ వాళ్ళే కదా, వైఎస్ఆర్సీపీలు అంతే కదా. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఇండివిజువల్ బెనిఫిట్స్ కోసం జరుగుతూ ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు ప్రజా అభిప్రాయం కావాలి. ప్రజా అభిప్రాయము మా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా, ధర్మం చేసిందా, అన్యాయం చేసిందా అనేది మేము ఆ విషయమే ప్రజలకు. ఆ విషయం కరెక్టే, అది ఒప్పుకుంటారు. ప్రజల్లో ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, పార్టీని నడిపించేటువంటి నాయకులు కూడా బలమైన నాయకులు కావాలి కదా. ఈ మధ్యకాలమే అది ఆ రకమైనటువంటి పోకళ్ళు స్టార్ట్ అయినాయి. డబ్బులు ఉన్నవాళ్ళ, లేకపోతే పెద్ద పారిశ్రామికవేత్తల, లేకపోతే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి తీసుకున్నాం అనేది ఒక 10 సంవత్సరాల నుంచి ఆ సిద్ధాంతం అనేది మరీ విపరీతంగా ఆ రకమైనటువంటి దీని పూర్వం ప్రజాభిప్రాయానికి, ప్రజలకి, కార్యకర్తలకి గౌరవం ఇచ్చేవాడు. ఈరోజు ఏమైపోయింది, ఎవరితో పని లేదు, ఒక శాస్త్రీయంగా ఒక సర్వే చేసుకోవడం, ఆ పార్టీలోకి వస్తా ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని దాంట్లో చేయాలి. ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని పార్టీలు మారారో మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. కాబట్టి మా యొక్క లక్ష్యం కానీ, సిద్ధాంతం కానీ, మా టార్గెట్ కానీ 2019 అంటే వెయిట్ అండ్ వాచ్ లాగానే ఉంటుంది. అంతేనండి. ఎందుకంటే లేదు, మాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఓపెన్. మేము ప్రజల పక్షం. మాకు అసెంబ్లీలో సీట్లు లేకపోవచ్చు, పంచాయతీలో లేకపోవచ్చు, డివిజన్స్లో లేకపోవచ్చు, లేకపోతే పార్లమెంట్లో లేకపోవచ్చు. కానీ మీరు 2.5 సంవత్సరాల్లో చూడండి, రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో, లేకపోతే కేవీపీ రామచంద్ర గారి నాయకత్వంలో, చిరంజీవి గారి నాయకత్వంలో ఎన్ని కార్యక్రమాలు ప్రజల పక్షాల నుండి పోరాడమో. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.